ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష పంచమి రోజున మనం వసంత పంచమి జరుపుకుంటాం. చలికాలం ముగిసి వసంతకాలం మొదలయ్యే ఈ పవిత్రమైన రోజునే చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించింది. అసలా తల్లి ఎలా పుట్టిందో పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని, జీవరాశులను సృష్టించాడు. కానీ ఎక్కడా శబ్దం లేదు. ప్రపంచమంతా భయంకరమైన నిశ్శబ్దంతో మౌనంగా ఉంది. దేవతలకు, మనుష్యులకు ఎవ్వరికీ మాట్లాడటం రాదు, జ్ఞానం లేదు. ఈ పరిస్థితిని చూసి బ్రహ్మదేవుడు విచారించి శ్రీమహావిష్ణువును వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు సలహా మేరకు సృష్టిలో జ్ఞానాన్ని, శబ్దాన్ని నింపడానికి బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని చేతిలో తీసుకుని చల్లగా అందులోంచి ఒక అద్భుతమైన తెల్లని కాంతి ఉద్భవించింది. ఆ కాంతి నుండే సాక్షాత్తు సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ, పుస్తకం, జపమాలతో హంసవాహనంపై ప్రత్యక్షమైంది. బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఆ తల్లి తన వీణని మీటగానే ఆ మధురమైన శబ్దం వల్ల విశ్వం మొత్తం ప్రకంపించింది. అప్పటివరకు మౌనంగా ఉన్న సృష్టికి గొంతు పెగలడంతో జీవులందరికీ మాట వచ్చింది. నదులు గళగళా పారాయి, గాలిలో శబ్దం వచ్చింది. అలా లోకానికి జ్ఞానాన్ని, భాషను ప్రసాదించిన తల్లి కాబట్టి ఆమెను వాగ్దేవి అని, సరస్వతి, జ్ఞాన ప్రవాహం అని పిలుస్తారు. ఈ అద్భుతం జరిగింది మాఘశుద్ధ పంచమినాడే. కాబట్టి ఆ రోజును ఆమె పుట్టినరోజుగా శ్రీపంచమి లేదా వసంత పంచమిగా జరుపుకుంటారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా ఈ దేవిని పూజించి వసంత పంచమి నాడు నిన్ను ఎవరు భక్తిగా ఆరాధిస్తారో వారికి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అని వరమిచ్చాడట. అందుకే ఈ రోజున విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. అలాగే చిన్నపిల్లలకు మొదటిసారి అక్షరాలు దిద్దించడానికి అక్షరాభ్యాసం ఏడాది మొత్తంలో ఇదే అత్యంత శ్రేష్టమైన రోజుగా భావిస్తారు. తెల్లని లేదా పసుపురంగు వస్త్రాలు ధరించి పసుపురంగు పూలతో ఆ తల్లిని ఆరాధిస్తే అజ్ఞానం తొలగి విజ్ఞానం లభిస్తుందని ప్రతీతి.